రాజకీయ నాయకులు ఆస్తులు ఎందుకు పెరుగుతున్నాయి పాయింట్ 1, రాష్ట్రం అప్పులు ఎందుకు పెరుగుతున్నాయి పాయింట్ 2. దయచేసి దేశం మొత్తానికి వర్తిస్తుంది, ప్రజలు ఆలోచించండి. వీడి తెలివి కుటుంబానికి ఎట్లా పరిమితం అవుతుంది, కుటుంబంలో లాభాలు ఎందుకు వస్తున్నాయి, ఇలా భార్యలు నడిపిన కుటుంబాలు కంపెనీలు ఎందుకు లాభాల బాటలు పోతున్నాయి, వీళ్ళు సంతకాలు పెట్టే ఫైళ్ళు ఎందుకు అప్పుల పాలవుతున్నాయి పథకాలు. రెండోది, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం ఈరోజు నిండు పార్లమెంట్లో చెప్పింది ఆర్థిక శాఖ మంత్రి అప్పులోకి నెట్టేశారండి. మరి అప్పులోకి నెట్టితే వీళ్ళు కూడా అప్పుల పాలు కావాలి కదా రాజకీయ నాయకులు. కేసీఆర్ కూతురు 400 కోట్లతో నీళ్ళు ఎట్లా కట్టింది, కేసీఆర్ కోట్లకు 100 కంపెనీలు ఎట్లా వచ్చినాయి. ఇప్పుడు రాష్ట్రం అప్పుల పాలైంది కదా, నీకు ఈయనకు సరిగా తెలుసో తెలియక పరిపాలన, మరి కుటుంబం మీద అంత మంచిగా ఎత్తేసి నువ్వు ఏమి లేని సంతోషరావు ఎట్లా అంటే రాజకీయ నాయకులు ఇప్పుడు వీళ్ళు కావచ్చు వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు. నేను అడిగే ప్రశ్న ఇది, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తారు, కుటుంబాలు లక్షల కోట్లకి వెళ్తాయి. ఇది ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న రాజకీయం. కూలిపోయే కాళేశ్వరం ఎట్లా కట్టినావు, 50,000 కోట్ల అవినీతి అని నువ్వే చెప్పారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుంటలేరు. అవినీతి తప్ప ఏదో కొద్దిపాటి అభివృద్ధి చూపించి తెలంగాణ ప్రజలకు స్థాయిలాలు ఇచ్చి మోసపూరిత వాగ్దానాలతో 10 ఏళ్ళు గద్దెనేలి ఇదేం రాజకీయం అండి. సాఫ్ట్వేర్ కంపెనీ పుట్టక ముందే ఉన్నది ఇక్కడ, కేటీఆర్ తెచ్చి పెట్టినట్లు ఆయన సాఫ్ట్వేర్ ఉద్యోగి. మీరు భలే మాట్లాడుతున్నాండి, కేటీఆర్ గారు సాఫ్ట్వేర్ డెవలప్ అయింది అట్లేదు. అది మీరు ఇన్ని యాంకర్లకు జర్నలిస్టుల కన్నా అడగచ్చు కదా, అప్పుడే అడగరు. అడగండి, కేక్ అట్లా 9,30,000 ఉద్యోగులు అండి, అడగండి. ఇప్పుడు మీరు నా ముందున్నారు, నిజంగా భూముల విలువ ఆయన చెప్పినట్టు కేటీఆర్ గారు చెప్పినట్టు పెరిగిందా లేదా? మళ్ళీ నేను అదే చెప్తున్నాను, మళ్ళీ భూముల విలువ మనది మనం పెంచుకున్నాం ఇట్లా పేకట అన్నట్లు. ఇగో నువ్వు 20 కొను, నేను 25 కొంటా, నేను 30 కొను, నేను 40 కొంటా, 50 కొను. ఆడొక ఇండస్ట్రీ వచ్చిందా, ఆడొక ఇంటర్నేషనల్ స్కూల్ వచ్చిందా, ఆడ ఇన్ఫ్రా డెవలప్మెంట్ అయిందా, ఆడ 10 ఉద్యోగాలు వచ్చినాయా, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వచ్చిందా. ప్రజల్ని మోసం చేసి హైదరాబాద్ చుట్టూనంత అవినీతి డబ్బునంతా 20 లక్షల కోట్ల ఏదైతే అవినీతి చేసినా డబ్బులంతా రూరల్ డెవలప్ చేసి ఆ రూరల్ కూడా బతకకుండా చేశారు పేదలను. నేను అదే చెప్తున్నాను, పేదవాడికి కావాల్సింది ఏంది విద్య, పేదవాడికి కావాల్సింది ఏంది వైద్యము. నేను నిరంతరం కొట్లాడేది అది, విద్య వైద్యం ఉపాధి. ఉపాధి గురించి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాను. 2 జిల్లాలలో ఈ తెలంగాణ ఉత్తర తెలంగాణలో ఒక ఎస్సీజెడ్ ఉంది మాకు, స్పెషల్ ఎకనామిక్ జోన్ అని అక్కడ నందిపేటలో. ఒక్క ఇండస్ట్రీ లేదండి 11 సంవత్సరాలే. ఈయన 40,000 కోట్లు తెచ్చినట్టు దావోస్కి అవి ఎక్కడున్నా నాకు అర్థం కాదు. మళ్ళీ మొన్న 1,50,000 కోట్లు అంటారు. అలాంటి మా నిజామాబాదే కాదు, ఆదిలాబాద్ కావచ్చు, ఆసిఫాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, రూరల్ తెలంగాణ అన్ని చోట్ల పెడతాం ఇండస్ట్రీస్. అన్ని చోట్ల యువత డెవలప్ కానీ చైనా లాంటి కంట్రీలో అన్ని చోట్ల ఒక కేంద్రీకృతం కాదు. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఉదాహరణకు 75% మీరు హైదరాబాద్ చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేసుకోండి కాదంటలేదు, కానీ మీరు కనీస బాధ్యత పెట్టండి ఆ ఇండస్ట్రియలిస్ట్కు. ఏదైతే మీకు 150,000 కోట్లు ఇప్పుడు అంటున్నారో, పబ్లిసిటీ అన్ని పెట్టుకున్నారు రోడ్ల మీద హోర్డింగ్స్, అందులోకి వెళ్ళి 25% రూరల్కు కండిషన్ పెట్టండి అని నేను అంటున్నాను. 150,000 కోట్లు సుమారు 40,000 కోట్లు అవుతాయి. ఇది 40,000 కోట్లు మా పాత ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి, 9 జిల్లాలు అంటే హైదరాబాద్ తీసేసి 9 జిల్లాలు. అంటే హైదరాబాద్ రంగారెడ్డి అందరికి కావాల్సిందే. ఇంకా 8 జిల్లాలు, 8 జిల్లాలలో మాకు 40,000 కోట్లు కేటాయించమంటాం ఇండస్ట్రీస్కు. అంటే కండిషన్ ఎవడైతే 10,000 కోట్లు పెడతాడో నువ్వు 2,500 కోట్లు వరంగల్ పెట్టు, ఇంకొకడు ఎవరు 10,000 కోట్లు పెడతాడో నువ్వు ఖమ్మంలో 2,500 కోట్లు పెట్టు. 10,000 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 25% ఒక జిల్లాని కేటాయించుకో. 1,50,000 కోట్లు ఇంతకుముందు తెచ్చిన 50,000 కోట్లు 2 లక్షల కోట్లు, 25% ఈ యువత మొత్తం వినాలి దయచేసి. తెలంగాణలో మేధావులు, ఇంటలెక్చువల్స్, లాయర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, యాక్టర్లు కావచ్చు, మీరందరూ వినాలి. ఇది ఒక్కటి, ఇది తెలంగాణకి ఎప్పటికీ మరుపురాని పథకం అయిపోతుంది. ఎవడు ఏ ఇండస్ట్రీస్ అయినా వాడికి ఎట్లయితే ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ భూములు కావాలని కోరుకుంటుండో, ఫ్యాబ్ సిటీలో భూములు కావాలని కోరుకుంటుండో, చందన్వల్లి దగ్గర భూములు కావాలని కోరుకుంటుండో, ఎట్లయితే మీరు అదేంది ఇన్ఫోసిస్కు అక్కడ ఇచ్చినట్టు, ఇంకో దానికి రయేజకి ఇచ్చినట్టు పోచారంలో 400 ఎకరాలు ఇచ్చారు కదా, మాకు అభ్యంతరం లేదు. కానీ వాడు పెట్టే ఇన్వెస్ట్మెంట్లో రూరల్ తెలంగాణలో 25% పెట్టాలి. ఏమైంది రూరల్ ఏం తక్కలేదు. ఇక్కడ నుంచి ఖమ్మంకు 4 లేన్ రోడ్ ఉంది, ఇక్కడ నుంచి వరంగల్కు 4 లేన్ రోడ్ ఉంది, ఇక్కడ నుంచి ఆదిలాబాద్. మాకు రోడ్లు ఎందుకు లేవు? అన్నీ ఉన్నాయి మా దగ్గర. రోడ్లు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, ప్రకృతి ఉంది, అడవులు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, పచ్చిక బయళ్ళు ఉన్నాయి. అన్నిటికన్నా మించి పేద తెలంగాణ ఉంది, బతకలేని తెలంగాణ ఉంది, బడికి పోని తెలంగాణ ఉంది, బతుకుకు బాధలు పడుతున్న తెలంగాణ ఉంది. వాళ్ళ గురించి అక్కడ ఇండస్ట్రీ పెట్టాలని అంటున్నాను. కాదు రాకేష్ రెడ్డి గారు, ఇక్కడ ఒక్క విషయం, స్టేట్ డివైడ్ అయిన తర్వాత కూడా ఇంకా పేద తెలంగాణగానే ఉందా? అంటే కొందరు రాకేష్ రెడ్డి, రేవంత్ రెడ్డి కోటీశ్వర్లు అయితే అందరూ అయినట్లేనా? తెలంగాణ స్టేట్ డివైడ్ అయిన తర్వాత చేంజెస్ లేవా? సోమరిపోతులను చేసినాం, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పులమయం చేసాం.